నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసనమండలిలో వాడివేడి చర్చ. క్రెడిబిలిటీ కంపెనీలకే భూములు కేటాయింపు జరుగుతోందని చెప్పిన మంత్రి లోకేష్. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మాజీ మంత్రులు ఎమ్మెల్యేలపై దాడులు చేయడం దుర్మార్గమని వ్యాఖ్య. అంబటి కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పరామర్శ. దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్. వైభవంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. కాళీయ మర్దనుడి అలంకారంలో ముత్యపు పందిరి వాహనంపై అభయమిచ్చిన స్వామివారు. ప్రైవేట్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం భూముల కేటాయింపుపై శాసనమండలిలో గురువారం చర్చ జరిగింది. ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసనమండలిలో చర్చించారు. ఈ చర్చలో భాగంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. 5 కంపెనీలకు మాత్రమే 99 పైసలకు భూములు ఇచ్చామని స్పష్టం చేశారు. ఆయా కంపెనీలకు భూములు ఇవ్వద్దంటే ఎలా అని ప్రశ్నించారు. క్రెడిబిలిటీ కంపెనీలకే భూములు కేటాయింపు జరుగుతోందని తేల్చి చెప్పారు. ఎంఓయూలు కుదుర్చుకున్నాకే కంపెనీలకు భూములు ఇచ్చామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. 99 పైసలకి మీరు ఎందుకు భూమి ఇస్తున్నారని సభ్యులని ప్రశ్నించారు. ఇట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. దాని కారణం కూడా ఏంటంటే అధ్యక్ష, వెస్ట్ బెంగాల్లో మీరు చూస్తే ఆనాడు టాటా వాళ్ళు నానో ఫ్యాక్టరీ పెట్టేదానికి వెళ్ళారు అధ్యక్ష. రతన్ టాటా గారు వెళ్తే ఆనాటి పాలకులు ఆ ప్రాజెక్ట్ ని తరిమేశారు అధ్యక్ష. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన గౌరవ ముఖ్యమంత్రిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష, టాటా సన్స్ ఆనాడు రతన్ టాటా గారికి అప్పుడు వాట్సాప్ కొట్టలేదు అధ్యక్ష, SMS ద్వారా పెట్టి మీకు 99 పైసలకి నేను మొత్తం భూమి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు రాండి గుజరాత్ కని ఆయన కోరితే వాళ్ళు గుజరాత్ కి ఆ ఫ్యాక్టరీ తీసుకెళ్లారు అధ్యక్ష. మొత్తం ఎకో సిస్టమ్ అనేది ఏర్పడింది అధ్యక్ష. అదే ఆదర్శంగా తీసుకుని ఐటీ ఎకో సిస్టమ్ మన విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్ గా రూపుదిద్దించాలనేది మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్లాన్ ప్రకారం మేము ముందలు తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, మొత్తం ఎకో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలి అధ్యక్ష. ఏపీఐఏసీలు ఐటీ భవనాలు కట్టలేదు అధ్యక్ష, ఎప్పుడు కట్టలేదు. దిస్ ఓన్లీ బిల్డింగ్ అధ్యక్ష, అది మిలీనియం టవర్స్ అని ఒకే ఒక బిల్డింగ్ కట్టారు. అది ఆల్రెడీ లీజ్కి ఇచ్చాం అధ్యక్ష. లీజ్ పైన వచ్చే ఆదాయం చాలా తక్కువ అధ్యక్ష. మనం పెట్టే డబ్బులకి వచ్చే లీజ్ ఇన్కమ్ మనం బేరీ చేసుకుంటే పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది కనుక ల్యాండ్ డెవలప్మెంట్ కి ఇస్తేనే బెటర్ అనేది ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుని చేస్తాం జరిగింది అధ్యక్ష. మూడోది అధ్యక్ష, మేడం గారు అడిగారు, నేను మేడం గారిని సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నా అధ్యక్ష. మా ప్రభుత్వానికి అయితే పిల్లలకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. గవర్నమెంట్ కి 2 రూపాయల ఆదాయం తగ్గినా పర్వాలేదు, ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. దట్ ఈస్ అవర్ పాలసీ. లేదు మీకు ఆదాయం ఎక్కువ కావాలని పాలసీ మీకుంటే అది మీ పాలసీ. మా ప్రభుత్వం పాలసీ అయితే ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వం పాలసీ అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, MSME పార్క్స్ గురించి ప్రశ్నించారు అధ్యక్ష. 175 నియోజకవర్గాలు MSME పార్క్స్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ లోకల్ గా భూములు మనం తీసుకుంటున్నాం, డెవలప్మెంట్ మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ప్రైవేట్ పార్క్స్ కూడా చేయొచ్చని మేము పర్మిషన్ ఇచ్చాం అధ్యక్ష. అంటే 10 ఎకరాలు ఉన్నా 20 ఎకరాలు ఉన్నా 200 ఎకరాలు ఎవరి దగ్గరనైతే భూమి ఉందంటే వాళ్ళు ప్రైవేట్ పార్క్స్ గా తయారు చేసుకుని వాళ్ళు ఆ పార్క్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసి వాళ్ళే అది మార్కెటింగ్ చేసి అమ్మకం పెట్టి వాళ్ళు చేసుకోవచ్చు అధ్యక్ష. దాంట్లో అద్భుతమైన ఉదాహరణ శ్రీ సిటీ. ప్రైవేట్ రంగంలో శ్రీ సిటీ ఉంది అధ్యక్ష. శ్రీ సిటీ ద్వారా ఒక ఎకో సిస్టమ్ అనేది ఆ ప్రాంతాల్లో కూడా ఏర్పడింది అధ్యక్ష. ఇంకోటి AMTZ అధ్యక్ష, విశాఖపట్నంలో మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. మీరు చూస్తే ఈరోజు ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ ఉంది అధ్యక్ష. ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక అద్భుతమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు సాలాపూరి సత్వాది అడిగారు అధ్యక్ష. మేడం గారు దయచేసి వెళ్ళి హైదరాబాద్ లో ఒకసారి చూడాలి అధ్యక్ష. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, మీరు వెళ్ళి దయచేసి చూడండి. దిస్ ఇస్ నాట్ ర్యాండమ్ కంపెనీలు, ఇది ఏదో ర్యాండమ్ కంపెనీలు కాదు, క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలు. కనీసం 5-6 రాష్ట్రాల్లో వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్న వారు, వాళ్ళకి ఏంటంటే అధ్యక్ష, వాళ్ళ బిల్డింగ్స్ వాళ్ళకి గ్రేడ్ A ఆఫీస్ IT ఆఫీస్ స్పేస్ వాళ్ళు కట్టగలుగుతారు అధ్యక్ష. గ్రేడ్ A IT ఆఫీస్ స్పేస్ కట్టగలుగుతారు. దాంతో మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. వాళ్ళే మళ్ళీ తీసుకెళ్లి జాయింట్ మార్కెటింగ్, GCC అందరికీ మేము మార్కెటింగ్ కలిసి కట్టుగా చేయగలుగుతాం అధ్యక్ష. అంటే ఇప్పుడు GCCs ఎందుకు వస్తాయి అధ్యక్ష? విశాఖపట్నం ఎక్కడుంది అధ్యక్ష? గ్రేడ్ A IT ఆఫీస్ స్పేస్ లేదు అధ్యక్ష విశాఖపట్నంలో. మేము ఫస్ట్ డావోస్ మీటింగ్ లో నేను కాగ్నిసెంట్ చైర్మన్ కలిసిన రవి గారిని కలిసినప్పుడు ఐ కమిటెడ్, ఎస్
99 పైసకి నేను భూమి ఇస్తాను, నేను కమిటెడ్. యాజ్ అ మినిస్టర్ దట్ వాజ్ మై టెక్నిక్ టు సెల్. నేను కమిటెడ్. లాస్ట్ డావోస్ లో ఫాలో అప్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఆయన అడిగారు, మా ఎంప్లాయీస్ లో ఈ 4-5 రిజర్వేషన్స్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్, మనకి రెంటల్ అకామిడేషన్, హోటల్, హాస్పిటల్స్, ఈ ఎకో సిస్టమ్ మీరు ఎట్లా బిల్డ్ చేస్తున్నారు? ఎందుకంటే మా ఎంప్లాయీస్ కి, పొటెన్షియల్ ఎంప్లాయీస్ కి కన్స్ట్రెంట్స్ ఉన్నాయంటున్నారు. మీ ప్లాన్ ఏంటి? స్కూల్స్ ఏం చేయబోతున్నారు? ఈ ఎకో సిస్టమ్ లో మీరు ఎట్లా బిల్డ్ చేయబోతున్నారు? మాకు తిప్పి వాళ్ళు మమ్మల్ని అడిగారు, అధ్యక్ష ఏదో ఒక ఐటీ కంపెనీని తీసుకొస్తాం కాదు అధ్యక్ష, మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తేనే ఇది సస్టైన్ అవుతుంది అధ్యక్ష. ఆ ఎకో సిస్టమ్ బిల్డింగ్ లో ప్రాసెస్ లో ఎస్ యూఆర్ బ్రింగింగ్ హాస్పిటల్స్, గ్రేడ్ ఏ ఐటీ స్పేస్ కట్టేవాళ్ళు. ఇప్పుడు కంపెనీస్ మేడం గారు చెప్పారు, ఇది పేపర్ కంపెనీలా? దేర్ ఆల్ క్రెడిబుల్ లార్జ్ స్కేల్ ప్లేయర్స్ అధ్యక్ష. వాళ్ళ స్పేస్ దే ఆర్ అమంగ్ ద టాప్ 5. ఇంకా తీసుకురావాలి అధ్యక్ష. విశాఖపట్నంలో ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలంటే తప్పనిసరిగా ఇలాంటి కంపెనీస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. చాలా ఫోకస్డ్ గా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే 5 సంవత్సరాలు మనం ఇప్పటికీ చాలా నష్టపోయి ఉన్నాం. ఈ 18 నెలల్లో ఎవరు ఊహించిన విధంగా ఇంత పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చారు అధ్యక్ష. మీరు ఒకసారి చూడండి అధ్యక్ష, ఈ 5 కంపెనీల్లో మీరు చూస్తే అధ్యక్ష, ఈ 99 పైసలకి ఇచ్చిన దానికి సుమారుగా 65,000 మందికి ఒక ఐటీ రంగంలోనే మేము ఉద్యోగాలు కల్పించబోతున్నాం అధ్యక్ష. 65,000 మందికి అధ్యక్ష. 5 కంపెనీలు అధ్యక్ష, 5 కంపెనీస్. ఆ లక్ష్యం 5 లక్షల ఉద్యోగాలు. ఒక ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు ఒక విశాఖపట్నంలో కల్పించాలని, అది కూడా 2029 లోపల కల్పించే లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. 18 నెలలైంది, 19 నెలలైంది ప్రభుత్వ అధికారంలోకి వచ్చి. మేము అధ్యక్ష ప్రశ్న అడిగారు, ప్రశ్న సమాధానం చెప్పాలి అధ్యక్ష. వినేదానికి సిద్ధంగా లేకపోతే నేను కూర్చుంటాను అధ్యక్ష. ప్రశ్న అడిగిన తర్వాత అది నచ్చకపోవచ్చు, అరే ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయి అనేది నచ్చకపోవచ్చు, ఇన్ని కంపెనీలు వస్తున్నాయని నచ్చకపోవచ్చు. నన్నేం చేయమంటారు అధ్యక్ష? ఒక్కొక్క కంపెనీ మేము పట్టుకొస్తున్నాం, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. 25.3% భారతదేశంలో పెట్టుబడులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంగా వస్తున్నాయి. ఇక్కడున్న సహచారం అచ్చులు మా బీసీ జనార్దన్ రెడ్డి గారు, టీజీ భరత్ గారు, దుర్గేష్ గారు, మేమందరం ఒక జీవోఎం లో ఉన్నాం. మేమందరం కలిసికట్టుగా చేస్తున్నాం కనుకనే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం అధ్యక్ష. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో అరాచకం పతాక స్థాయికి చేరిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీల లక్ష్యంగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయని మండిపడ్డారు. సౌమ్యుడైన అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయడంతో పాటు బీసీ నేత మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డారని తీవ్రంగా ఆక్షేపించారు. దాదాపు 4.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఈ తరహా దాడులు మునిపెన్నప్పుడు చూడలేదని, ఈ అరాచకాలకు మంత్రి లోకేష్ మూల కారణమని ఆరోపించారు. పుంకాలుగా శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, తుదకు మాజీ మంత్రుల మీద, ఇండ్ల మీద కూడా దాడి చేసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంబటి రాంబాబు గారు ఏదైనా మాట మాట్లాడేవాడు తప్ప చాలా సౌమ్యుడు. మరి అతని మీద ఇంత దారుణంగా ఇక్కడ దాడి చేయడం, ఇంటినంతా కూడా మనం దృశ్యాలు చూసాం టీవీలో, అంతా కూడా చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. మరి దీనికి జవాబు చెప్పే పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ కానీ ఎవరు కూడా చెప్పే పరిస్థితి లేదు. మరి ఈ సంఘటన తర్వాత ఒక బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద కూడా పెట్రోల్ బాంబులతో దాడి చేయడం జరిగింది. మరి ఇవన్నీ చూస్తా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడికి పోతా ఉంది? వీళ్ళని చేసి నిజంగా రాజకీయాల్లో మళ్ళా తిరిగి మనుగడ సాగించాలని ఆలోచన చేస్తూ ఉన్నారా లేదా? మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలేదు. కంబైన్డ్ స్టేట్లో కానీ లేదా రాష్ట్రం విడిపోయినాక కానీ మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడు కూడా మాజీ మంత్రుల ఇళ్ల మీద కానీ లేదా శాసనసభ్యుల ఇండ్ల మీద కానీ దాడి చేయడం కానీ, వారిని నష్టపరచడం, గాయపరచడం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలోనే మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 78 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఏ పార్టీ కూడా చేయలేదు. ఈరోజు కొత్తగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మరి కాపులకంతా నేను అండగా ఉంటా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు? మరి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అతను చెప్పని అబద్దాలన్నీ కూడా చెప్పాడు. 30,000 మంది మహిళలు అదృశ్యమైపోయారని చెప్పాడు.
మరి ఎక్కడైనా ఒక మహిళనైనా మళ్ళీ తీసుకొచ్చాడా? అదృశ్యమైన మాట మళ్ళీ మాట్లాడే పరిస్థితి ఉందా? అధికారంలోకి వచ్చిన తర్వాత అవే కూడా లేకుండా ఏవైతే స్క్రిప్టులు రాసిచ్చారో చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళిద్దరూ రాసిచ్చిన స్క్రిప్టులు చదివి ఆయన మనల్ందరినీ కూడా తప్పుదోవ పట్టించే పరిస్థితి చేశాడు. ఈరోజు కాపులకు అండగా నిలవలసిన వ్యక్తి చంద్రబాబుకు అండగా నిలిచి ఆయన మెప్పు కోసం పనిచేస్తా ఉన్నాడు. మరి ఇంకోవైపు లోకేష్ గురించి మనం చెప్పనక్కర్లేదు. జరిగిన దారుణాలన్నీ కూడా అతని ద్వారానే జరిగాయి. మరి చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరికీ కూడా వత్తాసు పలికే పరిస్థితి తప్ప ఈ జరిగిన తప్పును సరిదిద్దుకోవాలనే ఆలోచన, ఆ వయసుకు తగినట్లు ప్రవర్తించాలనే ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు చేయలేదు. మరి నేను ఒకటే మీ ముగ్గురికి కూడా తెలియజేస్తా ఉన్నాను, ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే తప్పకుండా మీకు డిపాజిట్లు కూడా రాబోయే ఎన్నికల్లో. ఇప్పటికే మీ పరిస్థితి మీకే అర్థమైంది. ఈరోజు శాసనసభలో చూసాము, ఎవరు కూడా మా ముఖం చూసే పరిస్థితి కూడా లేకుండా వాళ్ళు నేరుగా అట్లా గవర్నర్ కల్లా చూసుకున్నారు తప్ప మా గురించి మాట్లాడడం, చూడడం కూడా చేయలేదు. గతంలో కంటే ఈరోజు అంత వాళ్ళలో మార్పు కనపడతా ఉంది. అంటే భయం గుప్పిట్లో ఉన్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి, జనసేనకు, బీజేపీకి కూడా ముగ్గురికి కూడా పట్టుకున్నది తప్ప వేరే ఆలోచన లేదు. తప్పకుండా రాంబాబు గారికి జరిగిన ఇబ్బందులన్నిటికీ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు. తప్పకుండా దీనికి ప్రతిఫలం చేసిన వారందరూ కూడా అనుభవించక తప్పదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అన్ని కేసులు అంటే 35 కేసులు పెట్టారు. 35 కేసుల్లో కూడా అన్నింటిలో కూడా బెయిల్ వచ్చింది. మరి ఏం తప్పు చేశాడని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏకంగా మమ్మల్ని ఎవరైనా తిరిగినా పర్వాలేదు, అధికారంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడినారు జగన్మోహన్ రెడ్డిని? మీరు దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నామా? మీ మీద ఏదైనా కేసులు పెట్టామా? ఏది కూడా చేయలేదు. ఈరోజు ఏమి మాట్లాడుకున్నా ఏదో చిన్న మాట మాట్లాడితే ఒక పొరపాటున ఎమోషనల్గా ఎవరైనా మాట్లాడతారు. అది మామూలు సర్వసాధారణంగా జరిగేది రాజకీయాలలో. దానికి మీరు ఇంత పెద్దగా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ చేశారంటే ప్రతిఫలం తప్పకుండా అనుభవిస్తారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనిస్తూ ఉన్నారు. దీన్ని చాలా దుశ్చర్యగా భావిస్తూ ఉన్నారు. అదే కదా మరి చెప్పా కదా ఇందాక, కూడా చూడలేదు ముఖం కల్లా కూడా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.